ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పాడుతా తీయగా చల్లగా ప్రధన్య. అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు పాడబోయే పాట చాంగరే బంగారు రాజా, చిత్రం శ్రీకృష్ణ పాండవీయం, రచన సి నారాయణ రెడ్డి గారు, సంగీతం టివి రాజు గారు, గానం జెక్కి గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. చాంగరే చాంగ చాంగరే చాంగరే బంగారు రాజా, చాంగ చాంగరే బంగారు రాజా, మజ్జారే మగరేడా మొత్తైన వగకాడ అయ్యారే అయ్యారే నీకే మనసేయాలని ఉందిరా చాంగరే చాంగరే బంగారు రాజా, చాంగ చాంగరే బంగారు రాజా. చాంగ చాంగరే బంగారు రాజా. మచ్చ కంటి చూపు, అది చూపు కాదు పచ్చల పిడి బాకు, కాయపున్న మచ్చ కంటి చూపు, అది చూపు కాదు పచ్చల పిడి బాకు, పచ్చల పిడి బాకు విచ్చిన పువ్వులేకో గుచ్చుకుంటే తెలుస్తుందిరా, మనసొచ్చుకుంటే తెలుస్తుందిరా. చాంగ చాంగరే బంగారు రాజా. గుబులుకునే కోడె వయసు లెస్స, దాని గుబాలింపు ఇంకా హై లెస్స, గుబులుకునే కోడె వయసు లెస్స, దాని గుబాలింపు ఇంకా హై లెస్స, పడుచుదనపు గిలిగింత గడుసు గడుసు పులకింత ఉండనీయ
ఛాంగ్ ఛాంగ్ రే బంగారు రాజా ఓహో జడ్జెస్. హాయ్ ప్రధన్య. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. చాలా మంచి పాట ఎంపిక చేసుకున్నావు. ఎవరు సజెస్ట్ చేశారు ఈ పాట నీకు పాడమని? నేను అమ్మ మ్యామ్. వండర్ఫుల్ సాంగ్. అసలు జిక్కి గారి యూనిక్ వాయిస్, ఆ టింబర్, ఆ సాఫ్ట్నెస్, అందులోనే ఒక గమ్మత్తు మత్తు. నాకు చాలా ఇష్టమైన గొంతుల్లో జిక్కి అమ్మ వాయిస్ ఒకటి. చాలా ఫ్లాట్ గా పాడావు నాన్న చాలా చోట్ల. శృతి నీకు వినిపించలేదో ఇన్ ఇయర్ లో, లేకపోతే ఎందుకనో తెలియలేదు. ఎందుకంటే అది క్రియేట్ చేయాల్సినటువంటి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేయలేదు అని అనిపించింది. ఎప్పుడు అనిపిస్తుంది అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరము కూడా మ్యూజిక్ తెలిసిన వాళ్ళు, రైట్? yes ma'am. మనం ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం ఒక పాట అద్భుతంగా ఉంది అనడానికి? చెప్పు, ఆ కొలమానం ఏమిటి ఇక్కడ? ఆ పాట మంచిగా పాడితే అవన్నీ టెక్నికాలిటీస్ ఫాలో అయితే బాగుంటుంది మ్యామ్. వెరీ స్వీట్ ఆఫ్ యూ. సో ఇందులో ఏంటంటే సింపుల్ సాంగ్ కదా, ఇందులో ఆర్కెస్ట్రా డామినేషన్ లేదు, హంగులు హంగామాలు చాలా ఎక్కువ లేవు. స్ట్రైట్ గా సింపుల్ గా హాయిగా నీట్ గా ఉండేటటువంటి పాట. సో ఫోకస్ అంతా సింగర్ మీద ఉండే పాట. సో నువ్వు శృతిలో పాడితే తప్పించి ఈ పాట నిన్ను నన్ను కలిసి ఉండేలా చేయదు. సో అక్కడ కొంచెం తగ్గిందేమో అని అనిపించింది అంతే. ఓకే మ్యామ్. యూ కెన్ వర్క్ ఆన్ దిస్ అండ్ యూ కెన్ సింగ్ బెటర్ అండ్ ఐ నో you're going to be the best. థ్యాంక్ యూ మ్యామ్. ప్రధన్య నమస్తే సార్. నమస్తే. మనం క్వార్టర్ ఫైనల్స్ లో లాస్ట్ రౌండ్ కి వచ్చేసాం ఇప్పుడు కదా. ఎస్ సార్. దిస్ ఇస్ అ వెరీ క్రూషియల్ రౌండ్ అండ్ సునీత గారు చెప్పినట్టు యు డన్ అ గుడ్ అటెంప్ట్. కొద్దిగా యాక్టివ్ గా ఉండాలి. అంటే నీ ఫేస్ మీద నువ్వు డిసైడ్ చేసేసావు నేను పాడేటప్పుడు నవ్వుతూ పాడాలి అని. సో నువ్వు ఫేస్ మీద ఒక స్మైల్ ఎక్స్ప్రెషన్ ఉంది, కానీ ఆ వాయిస్ లో కూడా ఉండాలి. సో లేకపోతే ఏమైపోతుంది, ఓన్లీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ బట్ ద వాయిస్ ఇస్ లిటిల్ లెస్ యాక్టివ్. ఇలాంటి పాటలు ఊరికే జస్ట్ బ్రైటన్ అప్. నువ్వేం చేయొచ్చు అంటే, ఇప్పుడు సార్ ఒక చిన్న ఎక్స్పెరిమెంట్. ఈ ఒరిజినల్ టెంపో ఏంటి సార్? 108. సో 108 కరెక్ట్ టెంపో నువ్వు పర్ఫామ్ చేసేటప్పుడు 108లో నుంచి ఊరికే ఒక గమ్మత్తు కోసం సార్ ఒక్కసారి ఒక 130 అలా ఏదైనా ఊరికే ఊరికే ఒకసారి హ్యాపీగా బ్రైట్ గా పాడు. దెన్ విల్ సింగ్ బ్యాక్ ఇన్ 108. One, two, 1, 2, 3, 4. ఛాంగరే బంగారు రాజా, ఛాంగరే బంగారు రాజా, మజ్జారే మగరేడా మత్తైన బగకాడా, అయ్యారే నీకే మనసియాలని బొందిరా, ఛాంగరే బంగారు రాజా, ఛాంగరే బంగారు రాజా. ఓకే, యాక్టివ్ అయ్యావా ఇప్పుడు? బ్రైట్ అయ్యావా? యాక్టివ్. విల్ గో బ్యాక్ టు 108 నౌ. ఆ యాక్టివ్నెస్ ఉండాలి, నాట్ ఓన్లీ ఇన్ ద ఫేస్, ద హోల్ బాడీ హ్యాస్ టు సింగ్. ఛాంగరే బంగారు రాజా, ఛాంగరే బంగారు రాజా, మజ్జారే మగరేడా మత్తైన బగకాడా, అయ్యారే నీకే మనసియాలని బొందిరా, ఛాంగరే బంగారు రాజా. ఓకే, నైస్. దారిదా 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 దారిదా, అక్కడే నువ్వు యూ కెన్ క్యాప్టివేట్ ది ఆడియన్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ప్రధన్య నమస్తే సార్. నమస్తే. బాగా పాడావు, మంచి సూచనలు చేశారు, దాన్ని అర్థం చేసుకుని మళ్ళీ రెండోసారి కూడా బాగా పాడావు. ముఖ్యంగా ఏంటంటే ఈ పాటను నువ్వు ఒక భావగీతం, ఒక లలిత గీతం లాగా తీసుకోకుండా కొంత కవ్వింపు ధోరణి కూడా ఉంది. అంటే టీస్ చేస్తున్నట్టు ముచ్చట హిన్నం
కొంచెం అది ఉంది. టీస్ చేస్తున్నట్టు అతన్ని కొద్దిగా కవ్విస్తూ అలా ముగ్గులోకి లాగుతున్న ధోరణి కూడా పాటలో ఉంది. కొంచెం అది ఆ భావజాలం ఇంకొంచెం అర్థమైతే నువ్వు ఇంకా అద్భుతంగా పాడతావు. అమ్మక చెల్ల అని ఒక మాట ఉంది. మేటి దొరవు అమ్మక చెల్ల, నీకు నీ సాటి ఎవరుండుట కల్లా అన్నారు. అమ్మక చెల్ల అంటే ఒకసారి చెప్పాను, గుర్తుందా నీకు? అమ్మక చెల్ల అంటే అర్థం ఏంటో? అమ్మక చెల్ల అంటే అంటే అందులో 3 పదాలు ఉన్నాయి. అమ్మ, అక్క, చెల్లి. అంటే అయ్యో అమ్మ, అక్క, చెల్లి నేనేం చెయ్యాలి అనే భావం. అమ్మ, అక్క, చెల్లిని సంబోధిస్తున్నట్టుగా నేనేం చెయ్యాలి అనే భావం వచ్చాను. అలాంటి మాట అది. మార్కులు వేయాలి మనం, అంత ఇంకేం లేదు. వెల్ డన్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్.